ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నువ్వేంటి ఇంకా అక్కడే నిలబడ్డావు? రా, వచ్చి పసుపు దంచు. ఈ ఇంటి పెద్ద కోడలు వక్క నువ్వు. అన్నింటికి నువ్వు ముందుండి జరిపించాలి గాని అలా పరాయి వాళ్ళ ఇంటి వేడుక అన్నట్టు దూరంగా ఉంటే ఎలా? జానకి, శ్రీను పద్మ కడుపున పుట్టాడే గాని పెరిగిందంతా నీ చేతుల మీదేగా. నీ బిడ్డ పెళ్లి జరగబోతుంటే నువ్వు అలా ఉంటే ఎలాగే? రా వదినా, రా. వచ్చి మొదట నీ చేత్తోనే పసుపు దంచు. రా. నేనెందుకులే పద్మా, పెద్ద ముత్తైదులు వచ్చి ఉన్నారు కదా, వాళ్ల చేతుల మీదుగా ఆ పసుపు దంచే కార్యక్రమం జరిపించండి. ఈ ఇంటి పెద్ద ముత్తైదువు నువ్వే. నీ చేతులతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తే బావుంటుందక్కా. రా. ఏంటత్తయ్య, నా పెళ్ళంటే అందరికన్నా ఎక్కువ సంతోషించింది నువ్వు. నాకు మా అమ్మెంతో నువ్వు అంతే. నువ్విలా ఏమీ పట్టినట్టుంటే నాకు బాధగా ఉంది. నువ్వెందుకలా ఉన్నావో నాకు అర్థమవుతుంది అత్తయ్య. ఏం చేయను, నీకు తెలియకుండా ఏమీ జరగలేదు కదా. జానకి, ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలని వాడి ఆశే. నువ్వు అలా ఉంటే ఎలాగమ్మా? జానకి, మనం కోరుకున్నది జరక్కపోవడమే జీవితం. సీనుకి మనం అత్తామామలమే కాదు, అమ్మా నాన్నలం కూడా. ఆద్య గురించి నువ్వు బాధపడుతున్నావని అర్థమవుతుంది, కానీ తన గురించి నువ్వు బాధపడి సీనుని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. పిల్లల ఇష్టాల కోసం మన ఇష్టాల్ని ఎన్ని చంపుకోలేదు. దేవుడు రాసిన రాతని కాదని, వాళ్ల రాతని వాళ్లే రాసుకున్న వాళ్ల గురించి ఆలోచించి కాబోయే పెళ్లి కొడుకు వాణ్ణి బాధ పెట్టకు. రాజానకి, పసుపు దంచే కార్యక్రమం చూడు. కానివ్వండమ్మా. అమ్మా, ఒకసారి రా. అయ్యో, రామా, రామా. ఏంటి ఇక్కడికి రామా కొడుతుంటే అలా తీసుకుపోయిందేంటే? అంతా నేలపాలైపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.